సాధారణంగా రైలు ప్రయాణం అంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులను భారత్ రైల్వే వారు గమ్యస్థానానికి చేరుస్తున్నారు. జనరల్, ఏసీ, స్లీపర్ ట్రైన్స్లో ప్రయాణించేవారు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడమో టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని జర్నీ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు నిత్యం ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఓ ట్రైన్లో మాత్రం ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఉంది. ఈ ట్రైన్లో ప్రయాణించాలంటే ఎలాంటి వారైనా సరే టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బాక్రా నంగల్ డ్యాంపై ప్రయాణం చేసే రైలు ప్రయాణికులు మాత్రం తమ గమ్యస్థానాలకు వెళ్ళాలంటే ఎలాంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సరిహద్దుల్లో ఈ డ్యామ్ నిర్మించారు. ఈ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అందమైన దృశ్యాలను తిలకించేందుకు ప్రతిరోజు వందల సంఖ్యలో యాత్రికులు వస్తూ ఉంటారు. ఇక ఈ డ్యామ్ని చూడడానికి వచ్చే ప్రయాణికులను అటు ఇటు తీసుకెళ్లేందుకు ప్రత్యేకమైన ట్రైన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రయాణించాలంటే టికెట్ కొనాల్సిన అవసరం లేదు. మొత్తం 13 కిలోమీటర్ల దూరం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ ట్రైన్కి డీజిల్ ఇంజన్ని అమర్చారు. బోగీలను చెక్కతో తయారు చేశారు. ఈ రైలు సట్లజ్ నది, శివాలిక్ కొండల మీదుగా ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఈ ట్రైన్లో దాదాపు 800 మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రకృతి అందాలను తిలకిస్తూ యాత్రికులు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇటీవల భారతీయ రైల్వే ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా 508 స్టేషన్లను పునరాభివృద్ధికి ప్రణాళికలు ఆవిష్కరించింది.